హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 70. రుద్ర కాస్త అలసటగా వేద భుజంపై తలవాల్చడంతో, బావా నువ్వింకా డిన్నర్ చేయాలి, ఇప్పుడే పడుకుంటే ఎలా, ముందు ఫ్రూట్స్ తిను బావా, తర్వాత నేను డిన్నర్ రూమ్కి తెప్పిస్తాను అంది వేద. ఆహా, ఆకలిగా లేదే, నిద్ర వస్తుంది అన్నాడు రుద్ర స్లీపీ వాయిస్లో. కాస్త ఏదైనా తిన్నాక పడుకుందువులే బావా అని అప్పటికే మెయిడ్ తీసుకొచ్చిన భోజనం బయటికి వెళ్ళి తీసుకువచ్చి రుద్రని కష్టంగా లేపింది. వేదనే భోజనం కలుపుతూ ఒక 2 ముద్దలు తిను బావా అని బలవంతంగా రుద్రకి 4 ముద్దలు తినిపించాక ఇక చాలే వద్దు అని వాటర్ తాగి పడుకున్నాడు. ఇంతలా స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? ఇంటికి వస్తే అయిపోయేది కదా, ఈవినింగ్నే. నైట్ వరకు వర్క్ చేస్తే అలసట రాదా అని భోజనం పక్కన పెట్టబోతుంది వేద. కానీ అది తినకుండా లేస్తే కాళ్ళు విరుగుతాయి చెప్తున్నా అని రుద్ర పడుకునే వార్నింగ్ ఇచ్చాడు వేద పాపకి. అబ్బా, ఒళ్ళంతా కల్లే, ఈయన గారికి ఎలా కనిపిస్తుందో ఏంటో అని మిగిలిన భోజనం తర్వాత తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రూట్స్ అయినా తిను బావా అని అరిచింది 3-4 సార్లు. అయినా కూడా రుద్ర నుండి నో రెస్పాన్స్. ఇక సైలెన్స్గా వేద ఆ ఫ్రూట్ బౌల్ అన్నీ తీసేసి పక్కన పడేసి లైట్ ఆఫ్ చేసి మెల్లిగా రుద్ర పక్కన పడుకుంది. అంతే, ఆమె పడుకున్న నెక్స్ట్ మినిట్ బొంగరంలా ఆమెను తిప్పి అతడి కౌగిలిలోకి లాక్కున్నాడు రుద్ర. నువ్వు పడుకున్నావు కదా బావా ఇప్పుడే, ఇదేంటి అని అంది వేద కళ్ళు పెద్దవి చేసుకొని. పడుకున్నాను కానీ నిద్రపోయాను అని చెప్పలేదు కదే నీకు అన్నాడు రుద్ర. దొంగ అంటూ అతడి మీసంతో ఆమెకి గిలిగింతలు రేపుతూ వేదని దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. అతడి ప్రేమకి మురిసిపోతూ రాత్రంతా నిద్రకి దూరమయ్యి ఇద్దరు వేరే లోకంలో పోయారు. ఉదయానికి ఎప్పుడో రుద్రభుజం పైన తలవాల్చుతూ అలసటగా ఉంది, నీరసంగా ఉంది, నిద్ర లేదు అని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా ఉంటావా బావా నువ్వు అని అడిగింది వేద. ఆ పనిలో ఎంత అలసిపోయినా ఈ పనిలో అలసిపోవడం అనేది ఉండదే, ఇంకా ఇది కావాలి అనిపిస్తుంది. ఇప్పటికి కూడా సరిపోలేదు, కానీ నువ్వేచి గోల చేస్తున్నావని వదిలాను కాబట్టి ఇక గోల చేయకుండా పడుకో అని ఆమెకి జో కొడుతూ రుద్ర కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 10 గంటలు అవుతున్నా కూడా కొడుకు కోడలు రూమ్ నుండి బయటికి రాకపోవడంతో వాళ్ళని అలానే వదిలేసి మీనాక్షి గారికి బయట పని ఉందని వెళ్ళిపోయారు ఆవిడ. మనోహర్ గారు, శౌర్య, చరణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి కాస్త రుద్రకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా వర్క్ అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముందుగా 10 గంటలకు మెలకువ వచ్చిన రుద్ర టైం చూసి వెంటనే లేచి కాసేపు బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాడు. ఎండ కాస్త గట్టిగానే తగలడంతో మళ్ళీ రూమ్లోకి వచ్చి చూసేసరికి వేద కుక్క పిల్లలా ముడుచుకొని కనిపించింది. నేరుగా అతడు బెడ్ దగ్గరికి వెళ్ళి ఆమె మీద ఉన్న బ్లాంకెట్ కాస్త కిందకి జరిపి దక్ష లేవవే అని పిలిచాడు. అతడి పిలుపుకి కాస్త కదిలి నిద్ర వస్తుంది బావా, కాసేపు పడుకుంటాను అంది. టైం 10 అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను నేను, మరి పడుకుంటావా నువ్వు, నేను వెళ్ళనా అని అడిగాడు రుద్ర. అప్పుడే 10 అవుతుందా అని అతడు వెళ్తాను అనగానే లేచి కూర్చుంది, బ్లాంకెట్ మొత్తం తల మీద నుండి నిండుగా కప్పుకొని. లేవవే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆమె బుగ్గ మీద తట్టి రుద్ర వాష్రూమ్లోకి వెళ్ళడంతో వేద ఓ మ్యాక్సీ తగిలించుకొని బెడ్ అంతా నీట్గా సర్ది అతడు వచ్చేసరికి అతడికి ఆఫీస్ కోసం డ్రెస్ తీసిపెట్టి ఆమె కోసం కూడా ఒక చీర తీసుకొని రెడీగా ఉంది ఫ్రెష్ అవ్వడం కోసం. రుద్ర రాగానే వేద కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకొని ఎలా ఉన్నాను బావా అని పూర్తిగా రెడీ అయ్యి రుద్రని చూసి కళ్ళు ఎగరేసింది. రుద్ర ఆఫీస్కి రెడీ అయ్యాక వేద కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని పూర్తిగా రెడీ అయ్యి రుద్ర వైపు తిరిగి ఎలా ఉన్నాను బావా అన్నట్టు కళ్ళు ఎగరేసింది. అతడిని చూస్తూ పెదాలకి లైట్గా లిప్స్టిక్ పూసుకుంటూ
ఆమెని అలా చూస్తూ రుద్ర వేద దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుము చుట్టూ చేవేసి, ఎలా ఉన్నానంటే ఏం చెప్పాలే, మళ్ళీ రేపు నైట్ వరకు నిన్ను వదలలేనంత అందంగా ఉన్నావు తెలుసా. టైం ఉంటే ఇప్పుడు అదే జరిగేది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. సో అందుకే వదిలేస్తున్నాను. ఏదైనా నైట్ వచ్చాక చూసుకుంటాను కానీ ఇదేంటే మూతికి అని 2 పీకాడు రుద్ర వేద మూతిపై లిప్స్టిక్ పూసుకున్నందుకు. అబ్బా, నేనేమైనా కావాలని పెట్టుకున్నానా? నువ్వు పెట్టిన ఘాటు కనపడకూడదు అనే కదా దాంతో కవర్ చేస్తున్నాను అని అంది వేద బుంగమూతి పెట్టుకొని రుద్ర వైపు చూస్తూ. అది కూడా నిజమే అన్నట్టు రుద్ర చిన్నగా నవ్వుతూ, మరీ ఎక్కువగా పెట్టకే, బాగోదు, నీకు న్యాచురల్గా ఉంటేనే బాగుంటావు నువ్వు అని ఆమె ఆమె కింది పెదవిని అతడి బొటన వేలితో తడిమి ఆమె బుగ్గకి అతడి గరుకు గడ్డం గుచ్చేలా, ఓ ముద్దు అద్ది, పద నేను వెళ్తున్నాను నూరా అని రుద్ర కిందికి వెళ్ళాడు. మొరటు బావ అని రుద్రని ముద్దుగా తిట్టుకొని మళ్ళీ ఒకసారి ఆమె మేకప్ అంతా ఓకేనా అన్నట్టుగా మిర్రర్లో ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చుట్టూ తిరిగి చూసుకొని రుద్ర వెనకాలే కిందికి వెళ్ళింది వేద. అప్పటికే రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ సర్వ్ చేసి వేద రాగానే ఆమెకు 4 ముద్దలు తినిపించి అతడు 4 ముద్దలు తినేసి, బాయ్, వెళ్ళి వస్తానే, జాగ్రత్త నువ్వు అని అన్నాడు రుద్ర వేదతో. అదేంటి, నేను నీతో వస్తానని ఇంతలా రెడీ అయితే మళ్ళీ నన్ను ఒక్కదాన్నే ఇంట్లో వదిలేసి వెళ్తావా? చూస్తుంటే అత్తయ్య కూడా లేనట్టుంది బావా. నైట్ వరకు నాకు ఒక్కదాన్నే ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది. నేను కూడా నీతో పాటు వస్తాను అని అంది వేద రుద్ర చేయి పట్టుకొని గారంగా. అతడికి కూడా అర్థమైంది వాళ్ళ అమ్మ ఇంట్లో లేదు అని. సరే పద అని భార్యని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు రుద్ర ఇక కారులో. అతడు కార్ పార్క్ చేసి సతీ సమేతంగా ఆఫీస్లో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ వేద మేడం వచ్చారు అని నిలబడి మరీ విష్ చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అని. అందరి వైపు చిరునవ్వుతో చూస్తూ తల ఊపుతుంది వేద. మన రుద్రబాబు మాత్రం అదే సీరియస్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాడు. దేవుడా, ఎంత సీరియస్గా ఉంటారు మన బాస్. మేడం ఏమో ఇంత జోవియల్గా ఉన్నారు. ఎలా భరిస్తున్నారో ఏంటో మన బాస్ని ఈవిడ గారు అని అనుకుంటూ ఉన్నారు ఎంప్లాయీస్. కానీ వాళ్ళకి తెలియదు కదా మన వేద పాప తింగర్తనాన్నే రుద్ర భరిస్తున్నాడు అనేసి. రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని వాళ్ళందరినీ చూస్తూ చిన్న చిరునవ్వు విసురుతూ రుద్ర క్యాబిన్ వైపు వెళుతూ ఉంటే శౌర్య చరణ్ కూడా సీసీ కెమెరాల్లో వేద ఆఫీస్కి రావడం చూసి వాళ్ళు కూడా బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశారు. వాళ్ళని చూసి వేద మూతి తిప్పుకొని రుద్రతో అతడి క్యాబిన్కి వెళ్ళింది వేద. వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళడంతోనే, ఏంటే నాతో పాటు వచ్చావు, నీ ఫ్రెండ్స్ అక్కడే ఉంటే అని అడిగాడు రుద్ర అతడి చైర్లోకి వెళ్తూ. అంటే బావా, నువ్వేమైనా నాకు వర్క్ చెప్తావేమో అని నీ దగ్గరికి వచ్చా అని రుద్ర వెనక్కి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంటే చూస్తూ అంది. నువ్వేం వర్క్ చేస్తావే అన్నాడు రుద్ర అతడి వర్క్ స్టార్ట్ చేస్తూ. ఏదైనా చెప్పు, నేర్చుకుంటాను మరి. ఇక్కడ ఖాళీగా ఉండే ఏం చేయాలి అని అంది వేద. ఏం చేస్తావే, పోనీ పర్సనల్ రూమ్లోకి వెళ్దామా అని అడిగాడు రుద్ర నవ్వు ఆపుకుంటూ. అంతే, వేద మూతి ముడుచుకొని రుద్ర భుజం మీద కొడుతూ ఉంటే ఆమెని అతడి ఒళ్ళోకి లాక్కొని, నేనుండగా నిన్ను వర్క్ చేపిస్తానా? మేమున్నది ఎందుకే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీకు నచ్చింది చెయ్యి, నీకు అడ్డు ఎవ్వరూ చెప్పరు, అర్థమైందా? ఈ ఆఫీస్ నీది, వెళ్ళు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకోపో. కాస్త వర్క్ ఉంది నాకు, లంచ్ టైంలో పిలుస్తాను, లేకపోతే నీకు బోర్ కొడితే వచ్చేయి నా దగ్గరికి, ఓకేనా? కావాలంటే ఆఫీస్ చూసేయి, నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడు, ఓకేనా? బోర్ కొడితే నీకు నచ్చింది చేయవే, నీకు అడ్డు ఎవ్వరూ చెప్పరు ఇక్కడ, సరేనా అని కాస్త స్మూత్గా చెప్పాడు రుద్రబాబు వేద జుట్టు ఆమె చెవి వెనక్కి సర్దుతూ. అయితే అలాగేలే, వెళ్తున్నా, ముందు ఆఫీస్ చూసి ఆ తర్వాత శౌర్య బావ చరణ్ బావ దగ్గరికి వెళ్తాను. అవును, మావయ్య లేరా అని ఆమె డౌట్ బయట పెట్టింది వేద. లేరే, డాడీ వేరే బ్రాంచ్లో ఉంటారు ఎక్కువగా అని చెప్పాడు రుద్ర. ఓకే అని వేద అతడి బుగ్గలకు ఆమె బుజ్జి బుజ్జి పెదాలతో ముద్దులు పెట్టి అతడి ఒళ్ళో నుండి లేచి
ఆమె చీర సెట్ చేసుకుంటూ ఓకే బాయ్ బాయ్ అని ఆమె వెళ్తుంటే, ఒక నిమిషం ఆగవే అని పిలిచాడు రుద్ర. ఏంటి బావా అని అడిగింది వేద వెనక్కి తిరిగి. 1 మినిట్ వెయిట్ చేయవే అని ఆ తర్వాత బాయ్ తీసుకొచ్చిన జ్యూస్ వేద చేతిలో పెట్టి, అది కంప్లీట్ చేసి వెళ్ళవే, టిఫిన్ కూడా తక్కువగా తిన్నావు అన్నాడు రుద్ర. హా అలాగే అని బుద్ధిమంతురాలులాగా ఆ జ్యూస్ కంప్లీట్ చేసి, ఇక వెళ్ళనా బావా అని అడిగింది. ఇంకా ఎప్పుడు ఎదుగుతావే మెంటల్ అని రుద్ర వేద దగ్గరికి వచ్చి ఆమె తల మీద ఒక్కటి వేసి టిష్యూతో ఆమె మూతి నీట్గా తుడిచి, ఇప్పుడు వెళ్ళు అన్నాడు. ఇంకా ఉంది నా స్టోరీ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.